హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీస్ 999. కామాక్షి దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే కామాక్షి దీపం పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో నా చేతిలో ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇదేనండి కామాక్షి దీపం. సో ఇది ఒరిజినల్ దీపం అండి. ఇది వచ్చేసి నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమలలో తీసుకున్నాను. సో చాలా వెయిట్గా ఉంది. మనం ఎప్పుడైనా ఇత్తడి బరువుగా ఉంటుందండి. కొంచెము నార్మల్గా అయితే మనం నార్మల్ దీపాలు కంటే ఇత్తడి అనేది చాలా మందంగా ఉంటుంది, అంటే కొంచెం లావుగా ఉండడం కానీ వెయిట్ విషయంలో ఉంటుంది. సో అది ఒరిజినల్ కాదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనం ఇప్పుడు అయస్కాంతం ఉంటుంది కదా, సో అయస్కాంతము మనం పెట్టినప్పుడు అతుక్కోదు చూడండి. అతుక్కోకపోతే అది ఒరిజినల్, అతుక్కుంది అంటే అది రాగి అనమాట. ఓకేనా. సో అయస్కాంతం పెట్టి చూస్తే అతుక్కోలేదు, అంటే షాపు వాళ్ళే నాకు చూపించారనమాట. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, కింద నుంచి మనం లెక్కిస్తే, నష్టం నుంచి లెక్కిస్తే లాభం రావాలి. అది ఎలాగో చూపిస్తాను. లాభం వస్తే చాలా మంచిదండి. నష్టం లాభం, 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 నష్టం లాభం. సో చూస్తున్నారు కదా, కింద నుంచి ఇక్కడ నుంచి మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి లాభం అనేది రావాలి. ఈ లాభం అని వస్తే మన ఇంటికి మంచిదండి, చాలా లాభం. మనం ధనం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఏదైనా సరే మనకు చాలా విజయానికి గుర్తు అనమాట. లాభము అంటే ఇంకా వేరే అద్భుతమైన ఫలితం అనమాట. సో అలా లెక్కించుకోవాలి. షాప్లో లెక్కించుకున్న ఏం పర్వాలేదండి. సో చూస్తున్నారు కదా, మరి మీకోసం ఎలా చేయాలి ఏంటి అనేది అలా లెక్కించుకోవాలి. ఓకేనా. సో అక్కడ వరకు స్టాప్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి కింద నుంచి మళ్ళీ ఒకసారి అక్కడ చివరి నుంచి మళ్ళీ కౌంట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చివరికి వచ్చేసరికి లాభం రావాలి. సో ఇక్కడ ఒరిజినల్ కామాక్షి దీపం అంటే అమ్మవారు లలిత త్రిపుర సుందరి చెరుకు గడ పట్టుకొని ఉంటుందండి. చెరుకు గడ అనేది చేతిలో ఉంటుంది. సో అమ్మవారు అలా పట్టుకొని ఉంటే ఒరిజినల్. చాలా దీపాలకి ఇలా అమ్మవారు ఉంటారు, కానీ చెరుకు గడ లేకుని అమ్మవార్ల దియాలు కూడా అమ్ముతారండి, చాలా వరకు చూశాను. సో ఇప్పుడు మనం దీపాన్ని అలంకరించుకుందాము. బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి అండి. సో మన ఇష్టం అండి, మనకి ఎలా అలంకరణ చేసుకుంటే అలా అండి. వెనుక సైడు 2-in-1 ప్లాస్టర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా పెట్టి మనకు నచ్చిన విధంగా మనం దీపాన్ని మనం ఎలా అంటే అలా మంచిగా డెకరేషన్ చేసుకొని అలంకరించుకొని పెట్టుకోవచ్చండి అమ్మవారిది. సో ప్లేట్కి బొట్టు పెట్టి తమలపాకులు పెడుతున్నానండి నేను. యాక్చువల్గా తమలపాకుల పైన పెడితే చాలా శ్రేష్టము. శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ తమలపాకుల పైన కామాక్షి దీపాన్ని పెడితే చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. సో ఈ తమలపాకులు వచ్చేసి మాకు చెట్టు ఉంది. సో ఇది వర్షంలో తడిసింది, అంటే తమలపాకులు కడవకూడదు నీళ్లు పోసి అంటారు. సో వర్షంలో నుంచి తెంపుకొచ్చాను, అందుకనే ఆకులపైన వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఈ వీడియో చూసి తప్పుగా అర్థం చేసుకోకండి, ముందుగానే చెప్తున్నాను. సో ఇప్పుడు మనం తమలపాకుల్ని మనం అలంకరించుకుందాము, నెమలి పింఛం వచ్చేలాగా. మన ఇష్టం అండి, మనకు ఎలా నచ్చితే అలా అలంకరణ అనేది మన ఇష్టము. మనకు ఏ విధంగా ఒక పువ్వు ఉన్నా సరే, దీపానికి ఒక పువ్వు పెట్టి కూడా మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు, తప్పులేదు. అన్నీ మనము ఆడంబరాలకు వెళ్ళి మల్లెపూలు, గులాబీ పూలు, తామర పూలు తీసుకొచ్చి చేసుకున్న ఒకటి, మనస్ఫూర్తిగా ఒక పువ్వుని మనం సమర్పించి దీపాన్ని వెలిగించిన మోక్షం వస్తుంది మనకి, అంతే.
అంటే వాళ్ళు పెట్టారు చాలా పువ్వులు, చాలా ప్రసాదాలు చేశారు, నేను అలాగే చేస్తే నాకు ఇంకా వస్తుందేమో, ఇంకెక్కువ మోక్షం ఎక్కువ వస్తుందేమో, అదంతా కాదు. మన తాహతకి తగ్గట్టుగా మనకి ఎంత ఉంటే అంత, అంతే. మన కింద ఎవరు కొట్టేవారు ఉండరు, ఎవరు తిట్టేవారు ఉండరు. దేవుడిని మనం మనస్ఫూర్తిగా మనం కొలుచుకుంటున్నాము, మన ప్రేమతో మనము అలంకరించుకుంటున్నాము, అంతే. సో బొట్టు పెట్టేసుకుందాము ఆకులకి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బొట్టయితే పెట్టుకున్నాము. సో దీపాన్ని మనము పెట్టేటప్పుడు ఏంటంటే, కామాక్షి అమ్మవారి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని బియ్యం పోయాలండి. మనం కొన్ని బియ్యం పోసేసి దానిపైన పసుపు కుంకుమ వేసిన తర్వాతనే మనం దీపాన్ని వెలిగించుకోవాలి అండి. ఇలా ప్లేట్లో పెట్టేసి ఆకులు పెట్టుకొని కొంచెం బియ్యం అలా పోసేసుకొని, సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఈ విధంగా కొంచెం బొట్టు, కొంచెం పసుపు కుంకుమ ఇలా చల్లుకొని, ఇంకా మన ఇష్టం, పచ్చకర్పూరం ఉంటే కూడా పచ్చకర్పూరం వేసుకోవచ్చు, జవ్వాదు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, మనకి ఏదంటే అది. సో అమ్మవారి దీపాన్ని ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. అందులో పెట్టేసుకొని పువ్వులు అలంకరించుకుందామండి. సో ఖచ్చితంగా మీరైతే ఒరిజినల్ దియానే తీసుకోండి. మళ్ళీ మనం వాష్ చేసినప్పుడు మళ్ళీ నల్లగా అయిపోవడము, కలర్ షేడ్ అవ్వడము అలాంటివి జరుగుతాయి. సో 1కి 100 సార్లు ఆలోచించి మంచి దియాని తీసుకోండి. ఇత్తడి, ఒరిజినల్ ఇత్తడియే తీసుకోండి. కొంచెం ఒరిజినల్ ఇత్తడికి చాలా కాస్ట్ ఉంటుంది. నాకు వచ్చేసి ఈ దియాకి వచ్చేసి 1200 పడిందండి. 1200కి నేను ఇది తిరుమలలో తీసుకోవటం జరిగింది. దీంతో పాటు దీపంతో పాటు ఇంకా వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడి ఇలా అన్నీ తీసుకున్నాను. ఇత్తడివే నాకు దగ్గరగా 3000 వరకు 3000 వరకు అయ్యిందండి. సో ఇక్కడ వత్తులు చూస్తున్నారు కదా, వత్తులు అనేది ఒక వత్తి వేయకూడదండి, 2 వత్తులు కలిపితే ఒక వత్తి అవుతుంది, ఏకవత్తి. ఎప్పుడు కూడా మనం దీపం పెట్టినప్పుడు ఒక వత్తి కాదు, 2 వత్తులు కలిపితే ఒక వత్తి అలా వేసుకొని మనం దీపాన్ని వెలిగించుకోవాలి. అది కూడా మనం అగర్బస్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలండి. అగ్గిపుల్లతో నిప్పుతో ఎప్పుడు కూడా వెలిగించకూడదు, అగ్గిపుల్లతో కానీ అస్సలు వెలిగించకూడదండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వెలిగించుకోవాలి. శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తామండి. తెల్లవార్లు మనము మనము నార్మల్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బ్రహ్మ ముహూర్తంలో 3:30కి అలా కూడా పెట్టుకోవచ్చు. ఏ పూజ అయినా కూడా 10 గంటల లోపే మనం పూజ చేసుకోవాలండి, చాలా శ్రేష్టము. కానీ కామాక్షి దీపం వెలిగిస్తే మాత్రం నా లైఫ్లో నేను చాలా మిరాకిల్స్ చూశాను. నిజంగా సీరియస్లీ చెప్తున్నాను, చాలా అద్భుతంగా అనిపించిందండి. అమ్మవారి దీపం పెడితే ఆ మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో అందరూ పెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఆ వెలుగులో అమ్మవారు, కామాక్షి అమ్మవారు ఎంత బంగారంతో చేసినట్టుగా, బంగారంలో ఆ వెలుగుకి, కాంతికి ఎంత బాగా కనిపిస్తున్నారు లలిత త్రిపుర సుందరి. నిజంగా లలిత అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను లలిత సహస్రనామాలు కూడా చదువుకుంటాను. అంటే యూట్యూబ్లోనే చూసి చాలా నేర్చుకున్నాను. చూసి నేను పౌర్ణమి రోజు, శుక్రవారం రోజు, మంగళవారం రోజు నా వీలును బట్టి నేను చేసుకుంటానండి. సో ఇలా మనం పువ్వులతో అలంకరించుకొని కొన్ని అక్షింతలు వేసి పసుపు కుంకుమ కొద్దిగా వేసేసి మనం ఈ దీపాన్ని వెలిగించుకుంటే సరిపోతుంది. మరీ ఆడంబరంగా లేకుండా సింపుల్గా చాలా చక్కగా నిదానంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.